ప్రతి సంవత్సరం మనం చూసే గణతంత్ర దినోత్సవ పరేడ్ అది కేవలం ఒక కవాతు మాత్రమేనా, లేక దాని వెనుక దేశాన్ని నడిపించే ఒక పెద్ద కథేమైనా దాగుందా? రండి, ఈరోజు ఆ అద్భుత ప్రదర్శన వెనుక ఉన్న చారిత్రక చట్టపరమైన రహస్యాలను ఛేదిద్దాం. ఇదే మనం ఆలోచించాల్సిన మొదటి ప్రశ్న. చూడండి, ఒకవైపేమో కళ్ళు చెదిరేంత గొప్పగా సైనిక కవాతు జరుగుతోంది, మరోవైపేమో మన దేశాన్ని నడిపించే రాజ్యాంగం ఉంది. అసలు ఈ రెండింటికీ సంబంధమేంటి? ఈ సంబంధాన్ని అర్థం చేసుకోవడమే ఈరోజు మన ప్రయత్నం. సరే, ముందుగా మనందరికీ బాగా తెలిసిన పరేడ్ నుంచే మొదలు పెడదాం. ఇది కేవలం ఒక వేడుక కాదు, మన దేశ శక్తిని, సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే ఒక పక్కా ప్రణాళికతో కూడిన ప్రదర్శన. ఈ కవాతుతో మనం ఒకేసారి రెండు రకాల సందేశాలు ఇస్తున్నామన్నమాట. ఒకవైపు ట్యాంకులు, క్షిపణులతో మన సైనిక శక్తిని ప్రదర్శిస్తాం, దీన్నే హార్డ్ పవర్ అంటారు. అదే సమయంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ఆ రంగురంగుల సాంస్కృతిక శకటాలు, అవి మన భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపిస్తాయి, అదే మన సాఫ్ట్ పవర్. సో ఇదొక బలం మరియు సంస్కృతి యొక్క అద్భుతమైన కలయిక. ఈ వేడుకలో జరిగే ప్రతి దానికి ఒక అర్థం ఉంది. ప్రధానమంత్రి అమరవీరులకు నివాళులర్పించడంతో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకుంటాం. రాష్ట్రపతి రాక దేశాధినేతకు ఇచ్చే గౌరవాన్ని సూచిస్తుంది. ఇక 21 తుపాకుల వందనంతో జాతీయ జెండాను ఎగరేయడం, అది మన సార్వభౌమత్వానికి ప్రతీక. ఆ తర్వాత జరిగే కవాతు మన క్రమశిక్షణకు, ఐక్యతకు నిదర్శనం. ఓకే, ఇప్పటిదాకా పరేడ్లో ఏమిటి జరుగుతుందో చూసాం. ఇప్పుడు అసలు ఆ తేదీ వెనుకున్న ఎందుకు అనే చారిత్రక చిక్కుముడిని విప్పుదాం. అసలు మనకు స్వాతంత్ర్యం వచ్చింది ఆగస్టు 15న కదా? మరి గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26న ఎందుకు జరుపుకుంటున్నాం? దీని వెనుక చాలా ఆసక్తికరమైన కథే ఉంది. చూడండి, ఈ గందరగోళానికి కారణం మన స్వాతంత్ర్య పోరాటంలోనే ఉంది. 1929లో లాహోర్ కాంగ్రెస్లో పూర్ణ స్వరాజ్ తీర్మానం చేశారు. ఆ తర్వాత స్వాతంత్ర్య సమరయోధులు జనవరి 26, 1930ని మొదటి స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రకటించుకుని జరుపుకున్నారు. అయితే మనకు బ్రిటిష్ వాళ్ళ నుంచి అసలు స్వాతంత్ర్యం వచ్చింది ఆగస్టు 15, 1947న. కానీ అప్పుడు కూడా మనం బ్రిటిష్ డొమినియన్గానే ఉన్నాం, అంటే పూర్తిగా సార్వభౌమరాజ్యం కాదు. చివరిగా ఆ చారిత్రాత్మకమైన జనవరి 26 తేదీని గౌరవించుకుంటూ 1950లో మన రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చుకున్నాం. ఆ రోజు మనం సంపూర్ణ సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా అవతరించాం. ఈ 1947 నుంచి 1950 మధ్య కాలం ఇదొక మధ్యంతర దశనమాట. ఈ టైంలో భారతదేశం యొక్క చట్టపరమైన హోదా వేరేగా ఉండేది. ఆ మార్పేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ మార్పు ఎంత పెద్దదో చూడండి. 1950కి ముందు మన దేశానికి అధినేత బ్రిటిష్ చక్రవర్తి. మనల్ని పాలించింది 1935 నాటి బ్రిటిష్ చట్టం. అంటే సార్వభౌమాధికారం బ్రిటిష్ కిరీటానికి ఉండేది. కాని జనవరి 26, 1950 తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. దేశాధినేతగా మన భారత రాష్ట్రపతి వచ్చారు. మనల్ని పాలించేది మన సొంత భారత రాజ్యాంగం. మరి అత్యున్నతాధికారం అది బ్రిటిష్ రాణి చేతుల్లోంచి భారత ప్రజలమైన మేము అనే మన చేతులోకొచ్చింది. ఇదొక అద్భుతమైన మార్పు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, జనవరి 26, 1950న మన దేశం బ్రిటిష్ సామ్రాజ్యంతో ఉన్న అన్ని చట్టపరమైన బంధాలను పూర్తిగా తెంచేసుకుంది. 1930లో స్వాతంత్ర సమరయోధులు కన్నా ఒక రాజకీయ కళ ఆ రోజు ఒక సంపూర్ణ సార్వభౌమ చట్టబద్ధమైన వాస్తవంగా మారింది. మనం ఇప్పుడు ఈ గణతంత్ర రాజ్యం యొక్క పునాది గురించి మాట్లాడుకుందాం. అదే చట్టం. అసలు మన దేశంలో చట్టం అంటే ఏమిటి? అధికారం ఎక్కడ్నించొస్తుంది? దీన్నే ఒక పిరమిడ్ లాగా ఊహించుకోండి. అడుగున ఎన్నో చట్టాలుంటాయి. ప్రతి చట్టానికి దడి పైనున్న చట్టం నుంచి అధికారం వస్తుంది కదా. అలా పైకి వెళ్తూ ఉంటే ఈ పిరమిడ్కి పైన అన్నింటికీ మూలమైన ఒకే ఒక శిఖరం ఉంటుంది. దానినే న్యాయ పరిభాషలో గ్రుండ్నామ్ లేక మూల ప్రమాణం అంటారు. మన భారతదేశంలో ఆ శిఖరమే మన రాజ్యాంగం. అంటే పార్లమెంట్ చేసే చట్టాలు కూడా రాజ్యాంగానికి లోబడే ఉండాలి. అంతిమ అధికారం రాజ్యాంగానిదే. ఇది చాలా చాలా ముఖ్యమైన తేడా. జాగ్రత్తగా గమనించండి. చట్టబద్ధమైన పాలన లేదా రూల్ ఆఫ్ లా అంటే చట్టమే రాజు. ఇక్కడ చట్టం అందరికంటే గొప్పది. అది ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా అందరినీ బంధిస్తుంది. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడుతుంది.
కాని చట్టం ద్వారా పాలన అంటే రూల్ బై లా. దీని అర్థం రాజే చట్టం. అంటే చట్టం కేవలం పాలకుల చేతిలో ఒక ఆయుధం లాంటిది. మన రాజ్యాంగ నిర్మాతలు మొదటి రకమైన పాలనకే కట్టుబడి ఉన్నారు. సరే, ఇప్పుడు ఒక ఉత్కంఠభరితమైన కథలోకి వెళ్దాం. రాజ్యాంగాన్ని అంతిమంగా కాపాడేదెవరు? చట్టాలు చేసే పార్లమెంటా, లేక వాటిని సమీక్షించే న్యాయ వ్యవస్థ? ఈ ప్రశ్నపై మన దేశంలో 20 ఏళ్లకు పైగా ఒక పెద్ద పోరాటమే జరిగింది. ఆ పోరాటానికి మూల కారణం ఈ ప్రశ్నే. రాజ్యాంగమే సర్వోన్నత చట్టమంటున్నాం, బాగుంది. కాని ఆ రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకే ఉంది. మరి ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని పార్లమెంట్ మన ప్రాథమిక హక్కులనే తీసివేయగలదా? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఈ పోరాటం 3 దశలుగా సాగింది. మొదట 1951లో పార్లమెంటే సర్వోన్నతమని సుప్రీంకోర్టు చెప్పింది. వాళ్లకు ఏ భాగాన్నైనా మార్చే అధికారముందని అంది. కాని 1967లో గోలక్నాథ్ కేసులో సీన్ రివర్స్ అయింది. కోర్టు తన అభిప్రాయాన్ని మార్చుకుని ప్రాథమిక హక్కులను పార్లమెంట్ మార్చలేదని తేల్చి చెప్పింది. దీంతో పార్లమెంట్కి, న్యాయ వ్యవస్థకి మధ్య పెద్ద ఘర్షణ మొదలైంది. చివరకు 1973లో ఒక చారిత్రాత్మక పరిష్కారం దొరికింది. ఆ పరిష్కారమే మౌలిక స్వరూప సిద్ధాంతం. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ అద్భుతమైన తీర్పు ఇది. దీని ప్రకారం పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించవచ్చు, కాని దాని ఆత్మను, అంటే దాని మౌలిక స్వరూపాన్ని లేదా బేసిక్ స్ట్రక్చర్ను మార్చలేదు. ఇది భారత న్యాయ వ్యవస్థ చరిత్రలోనే ఒక మైలురాయి. మరి ఈ మౌలిక స్వరూపంలో ఏముంటాయి? వాటిలో కొన్ని ముఖ్యమైనవి: చట్టబద్ధమైన పాలన, లౌకికవాదం, ఫెడరలిజం అంటే సమాఖ్య వ్యవస్థ, ప్రజాస్వామ్యం మరియు న్యాయ సమీక్ష అధికారం. ఈ ప్రాథమిక సూత్రాలను పార్లమెంటు కూడా తన సవరణాధికారంతో మార్చలేదు. ఇవి కేవలం నియమాలు కాదు, మన రాజ్యాంగం యొక్క ఆత్మ. దానిని కాపాడతామని న్యాయస్థానం చెప్పింది. ఇప్పటిదాకా మనం చట్టంలోని అక్షరాల గురించి మాట్లాడాం. ఇప్పుడు చట్టం యొక్క ఆత్మ, అంటే రాజ్యాంగ నైతికత అనే ఇంకా లోతైన భావనను అర్థం చేసుకుందాం. నిజానికి ఆ మౌలిక స్వరూప సిద్ధాంతం పుట్టిందే ఈ నైతికత నుంచే. చూడండి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ శక్తివంతమైన హెచ్చరిక చేశారు. ఆయనేమన్నారంటే, మతంలో భక్తి అనేది ఆత్మమోక్షానికి మార్గం కావచ్చు, కాని రాజకీయాల్లో భక్తి లేదా వీరారాధన అనేది ఖచ్చితంగా పతనానికి, చివరికి నియంతృత్వానికి దారితీస్తుంది. అంటే రాజ్యాంగాన్ని కాపాడటం కేవలం కోర్టుల పని కాదు, అది పౌరుల నైతిక బాధ్యత కూడా. ఇక్కడ రాజ్యాంగ నైతికత, సామాజిక నైతికత మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యం. సామాజిక నైతికత అంటే ఏంటి? ఒక సమయంలో సమాజంలో మెజారిటీ ప్రజలు ఏది కరెక్ట్ అనుకుంటున్నారో అది. కాని రాజ్యాంగ నైతికత అలా కాదు. అది సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం లాంటి మన రాజ్యాంగం యొక్క శాశ్వతమైన విలువలకు కట్టుబడి ఉండటం. ఆధునిక భారతదేశంలో సుప్రీంకోర్టు అనేక తీర్పులలో ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. సమాజంలో మెజారిటీ ప్రజల నైతికతతో విభేదించినా సరే రాజ్యాంగ నైతికతే గెలవాలని చెప్పింది. దీని అర్థమేంటంటే, మన చట్టం కేవలం మెజారిటీ కోసం కాదు, అది అల్పసంఖ్యాకుల హక్కులను, ప్రతి ఒక్కరి వ్యక్తిగత గౌరవాన్ని కాపాడటానికి రూపొందించబడింది. కాబట్టి ఈ మొత్తం చర్చ నుంచి మనం నేర్చుకున్నదేంటి? 3 ముఖ్యమైన విషయాలు. 1. గణతంత్ర దినోత్సవ పరేడ్ కేవలం ఒక వేడుక కాదు, అది 1950లో మనం చేసుకున్న సామాజిక ఒప్పందాన్ని, మన రాజ్యాంగాన్ని ప్రతి ఏటా గుర్తుచేస్తుంది. 2. మన దేశంలో రాజ్యాంగమే అత్యున్నతమైనది, దాని ఆత్మలాంటి మౌలిక స్వరూపాన్ని ఎవ్వరూ మార్చలేరు. 3. చట్టం కేవలం అక్షరాల గుంపు కాదు, దాని వెనుక ఉన్న రాజ్యాంగ నైతికత అనే ఆత్మ ప్రతి పౌరుడి హక్కులను కాపాడుతుంది. చివరగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. రాజ్యాంగం ఒక దేశానికి స్థిరమైన లంగరులాంటిది అనుకుందాం. కాని దాని చుట్టూ ఉన్న రాజకీయ, సామాజిక సముద్రం అలల్లాగా నిరంతరం మారుతూ ఉంటుంది కదా. మరి ఈ మారుతున్న పోటుపాటుల మధ్య ఆ లంగరు దేశాన్ని ఎంతవరకు నిలబెట్టగలదు? ఆలోచించండి.